హాయ్ హలో మీ తెలంగాణ పోరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. వంకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో వీడియోలో చూపిస్తున్నా, మిస్ చేయకుండా చూసేయండి. పెద్ద వంకాయ తీసుకున్నామా, దానికి ఘాట్లు పెట్టి తర్వాత పాన్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. అది రోస్ట్ అవుతున్నప్పుడు మనం ఇంతలోపు కొంత చింతపండు నానబెట్టుకుందాం. ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని, ఇది చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఎంత మంచిగా లోపల రోస్ట్ అవుతూ ఉంది. ఇలా కొంతసేపు మనకు ఖచ్చితంగా ఒక 10 to 15 minutes అయితే పడుతుంది. ఎక్కువ టైం తీసుకునేది ఇది, బాయిల్ అవ్వడంలోనే మనకి ఎక్కువ టైం పడుతుంది. ఎంత బాగా రోస్ట్ అయితే మనకి వంకాయ పచ్చడి అంత బాగుంటుంది. ఇలా చూస్తుంటేనే ఎప్పుడు రెడీ అయిపోతుందా, వేడివేడిగా అన్నంలో వేసుకొని తిందామా అనుకున్నట్లుంది. తర్వాత దాన్ని పక్క పెట్టి చల్లారే లోపు ఆనియన్ పచ్చిమిర్చిని కూడా రోస్ట్ చేసుకున్నాను. కొంచెం చల్లగా అయిన ఈ వంకాయని చిన్న చిన్న పైన పీల్ ఆఫ్ చేయాలి. వీడియోలో చూపించినట్లు మనం ఆ పీల్ ఆఫ్ చేసుకుంటూ పోతే మనకి పచ్చడి టేస్ట్ అదిరిపోతుంది. ఈ వంకాయ పచ్చడే కాదు, నేను వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా చాలానే పెట్టాను. చూడాలనుకుంటే మీ తెలంగాణ పోరి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ పచ్చళ్ళు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో నా కామెంట్ బాక్స్లో పెట్టేయండి. ఆనియన్ పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకుందాము. పీల్ ఆఫ్ చేసుకున్న వంకాయని ఒక బౌల్లో వేసుకొని స్మాషర్తో పేస్ట్ లాగా వీడియోలో చూపించినట్లు తయారు చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత చిన్న రోట్ పచ్చడి కనుక రోట్లో దాన్ని సాల్ట్, రోస్ట్ చేసిన ఆనియన్, చిల్లీ, కారం యాడ్ చేసుకొని చక్కగా దంచవే మేనత్త కూతురు అన్నట్లు దంచేసుకుందాం. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. అలాగే మనం కిలో క్యాలరీస్ కూడా ఖర్చు పెట్టేయచ్చు. మనకి ఇప్పుడు ఉల్లికారం రెడీ అయింది కదా, దాన్ని ముందు ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో వంకాయ దానిలో యాడ్ చేసి చక్కగా కలుపుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత దానిలో ఆ వంకాయ పేస్ట్నంతా యాడ్ చేసుకొని చింతపండు రసం వేసి మరిగించుకోవాలి 5 నిమిషాలు. తర్వాత మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. చివరగా చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. వీడియో నచ్చిందా? అయితే లేట్ ఎందుకు, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. వంకాయ రోటి పచ్చడి అదిరిపోయింది కదా. మరో వీడియోతో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ తెలంగాణ పోరి.